అందరికీ నమస్కారం. ఈరోజు శాంతిపురం మండలం సొన్నేగానిపల్లి పంచాయతీ గుండుశెట్టిపల్లి గ్రామానికి రావడం జరిగింది. మాకు తెలుగుదేశం పార్టీ సంబంధించిన మా కార్యకర్త సతీష్ మా వాళ్ళు పెట్టుకున్న పోస్టులకి పెట్టుకున్న కమెంట్లని గుమ్మడికాయ దొంగలంటే భుజాలు దౌడుకున్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించిన సోషల్ మీడియా వేదికగా స్పందించినా కూడా తప్పులేదు. కానీ అలా కాకుండా మొదటి నుంచి దుర్మార్గమైన పనులు కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎవరైనా అభివృద్ధి మీద పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం, దాడులు చేయటం, ఇటువంటి కార్యక్రమాలు గత 4.5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మాకు సంబంధించిన పెట్టుకున్న దాంట్లో కూడా దానికి సంబంధించి అశ్వత్ బాబు అని చెప్పనేసి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఇక్కడికి ఒక 20 మందిని రాత్రిపూట 10ంటికి వచ్చి సతీష్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర గొడవ పెట్టుకోవటం, బెదిరించడం అనేది చేయటం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకు ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు మా మీద పెట్టిన పోస్టులకు నాతో సహా పెట్టిన పోస్టులకు అన్నిటికి కూడా మేము గనక ఇలాగే తిరిగి మీ ఇళ్ల మీదకి రావటం స్టార్ట్ చేసామంటే తట్టుకోలేరని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మా మీద ఎన్ని కామెంట్లు పెట్టారు, వాటికి సంబంధించి మేము ఏదైనా వెళ్తే లీగల్గా కంప్లైంట్ చేసాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాం. కానీ ఏ రోజు భౌతికంగా దాడులకు కానీ ఇళ్ల మీదకి రావటం కానీ చేయలే. మీరు 20 మందిని తీసుకొని వస్తే మేము 200 మందిని తీసుకొని రాగలం. గుర్తుపెట్టుకోండి, మీరు 20 మందిని తీసుకొని ఇళ్ల మీదకి వస్తే మీరు 10ంటికి వస్తే మేము అర్ధరాత్రి 12ంటికి 200 మంది తీసుకురాగలం. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలి. కుప్పం నియోజకవర్గంలో ఎక్కడ ఇట్లాంటి సంఘటనలు జరిగినా కూడా మేమందరం కలిసి వెళ్ళి మా కార్యకర్తలకి నాయకులకి అండగా ఉంటాం. ఇంకా మితిమీరితే కనుక ఒకటి లీగల్గా చర్యలు తీసుకుంటాం, రెండోది మీరు చేసిన పద్ధతిలోనే మీకు సమాధానం చెప్పడానికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తూ, సతీష్ కుటుంబానికి మేమందరం అండగా ఉన్నాం. మీకు నిజంగా దమ్ముంటే ఈరోజు టైం చెప్పండి, ఎంతమంది వస్తారు రండి, మేము కూడా వస్తాం, చూసుకుందాం మీ ఇదేంటో మా ఇదేంటో కూడా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఒక క్రమశిక్షణకి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కుప్పంలో పోలీస్ స్టేషన్ తోటి కోర్టులతోటి అవసరం లేని కుప్పాన్ని ఉంచాలని చెప్పనేసి ఆయన కలలు కన్నాడు. దా మాటకి గౌరవిస్తూ మేము అటువంటి చర్యలకు కానీ అటువంటి ఆలోచన కానీ చేయట్లా. మేము గనక అలా ఆలోచిస్తే ఈ కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులు ఎంతమంది ఉన్నారు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి లెక్కేసుకుంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా కేవలం 2 నెలలు మాత్రమే. ఈ 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. మీరు ఎవరెవరైతే అన్యాయంగా, అక్రమంగా, అహంకార పూరితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీదకి వచ్చారో వాళ్ళందరికీ చట్టరీత్యా, పోలీస్ డిపార్ట్మెంట్ రీత్యా కూడా మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో మాకు అన్ని రకాలుగా తెలుసు. అది గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలని కూడా తెలియజేసుకుంటున్నాం.